ఒక కాడ ఒక పిల్లగాడు ఏం చేసిండో ఎరికెనా వాళ్ళ నాయన పిల్లగాన్ని ఆటలు ఆడుకొనిస్తలేడని ఏకంగా పోలీస్ స్టేషన్ కి పోయి కేసు పెట్టిండట. చూడుండ్రి గా విడ్డూరమైన ముచ్చట. వామ్మో ఈ బుడ్డోని చూసిర్రా? ఈ బుడ్డోడు చేసిన పనిని చూస్తే మీకు నవ్వు ఆగక పొట్ట సెక్కలై కింద పడిపోతారు పోరి. బుడ్డోడు చిన్న చిన్న మాటలతోటి గమ్మత్తుగా మాట్లాడుకుంటా పోలీస్ స్టేషన్కి పోయి ఒకరి మీద కాంప్లైంట్ ఇచ్చినట్ట బుడ్డోడు. మరి ఆ కాంప్లైంట్ ఎవరి మీద ఇచ్చిండు ఎరికే నావుల్లా మీ అందరికి? చిత్రంగా బుడ్డోడు వాళ్ళ నాయన మిన్నే పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇస్తున్నాడు. మా నాయన నన్ను ఆడుకోనిస్తలేడు, నీళ్ళలో దిగి ఈత కొట్టనిస్తలేడు, బయటకు పోదామని పోతే పోనిస్తలేడు, నన్ను మస్తుగా కట్టుబంధనాలు పెట్టి కాళ్ళలో కట్టె పెట్టినట్టే చేస్తున్నాడు అని ఆ బుడ్డోడు ఏకంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి మంచిగా కుర్చీలో కూర్చొని పోలీస్ సార్కు కంప్లైంట్ అయితే చెప్తున్నాడుల్లా. ఈ విచిత్రమైన ముచ్చట ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్కి దగ్గర హుసేన్ అనే బాలుడు ఇదంతా చేసిండుల్లా. వాళ్ళ నాయన మీద ఇంకొక చిత్రమైన ముచ్చట ఏంటంటే గా పిల్లగాడు వాళ్ళ బాబును పోలీస్ స్టేషన్కి దొలుకొని పోయి ఆయన ముందట్లే కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ బాబుతోటే బయటకు పోతున్నాడు. చూసిండ్రా పిల్లగాడు ఎంత హుషారుగా ఉన్నాడో. तो किसने मारा आपको? इकबाल भाई कौन है? ये नया लेते ही नहीं। कहाँ? हाँ। इकबाल भाई का कौन है? तो आप रिपोर्ट लिखाना चाहते हो? रिपोर्ट लिखाओगे? कुर्सी में बैठ जाओ अच्छे से पहले। कुर्सी में बैठो पहले। क्या नाम है तुम्हारा? हाँ? क्या नाम है? हसनैन। तो इकबाल भाई को बंद कर दूं। इकबाल भाई कौन है? इकबाल कौन है? ये हाँ। ये भी वसन करते ये। तो तुमको मारा है इसने? हाँ। क्या बोला उसने? बोला है कि तुम मैंने तुमको ठीक है, मैं उसको बंद करूंगा। ठीक है, चलो। हंसने ना नाम है ना? ठीक है, फिर रिपोर्ट लिख लेना।